ఓకే మాస్టర్స్, ఇందాక మేడం గారు చెప్పిందంతా కూడా కరెక్టే. మనకు 3 రకాల తాపాలు ఉంటాయి. ఆ తాపాల్లో ఇది ఆది దైవిక తాపం అంటారు. 1% ఎవడికి తెలవదు. ఇది ఎక్కడికెక్కడికి ప్రక్షాళన చేసుకుంటుంది అనమాట. ఇది ఆది దైవిక తాపము అని అంటే ఎంతో దివ్యనేత్రం ఉండి అదంతా కూడా జీవరాశులు ముందే తెలుస్తుంది. ఈ ఆది దైవిక తాపం ఎక్కడికక్కడ తప్పేసుకుంటాయి అన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మనం మొన్న 12 ట్యాబ్లెట్లు చెప్పుకుందాం. ఈరోజు ట్రాఫిక్ సిగ్నల్ అనే ఒక రెండవ పుస్తకం ఇది. దీంట్లో ఈ మూల ఆధ్యాత్మిక సూత్రాలు అంటారు ఈ 10. దీని గురించి తెలుసుకుందాం. ఎన్నో దశాబ్దాల నుండి తయారైన ఈ సమాజంలో వ్యక్తిని నడుపుతున్నది నీతి సూత్రాలే. వ్యక్తిని నడుపుతుంది నీతి సూత్రాలే. కానీ నేటి మానవుడు ఇవి ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉన్నాయి. నీతి సూత్రాలు ఉపయోగం లేకుండా ఉన్నాయి. వ్యక్తిని శారీరకంగా మానసిక స్థాయిలో మాత్రమే కాక బుద్ధి ఆత్మస్థాయిలో కలిపి పరిణగించి ఆత్మ ఈ శరీరాన్ని అనే వాహనంతో భూమి అనే అద్భుతమైన పాఠశాలలో ఆనందంగా వ్యవహరించటానికి అవసరమయ్యే మార్గదర్శకాలే మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఇవి. ఇది ట్రాఫిక్ సిగ్నల్. ఆరోగ్యమయ ఆనందమయ జీవితానికి ట్రాఫిక్ సిగ్నల్ సమాజంలో ప్రతి వ్యక్తికి నేర్చుకొని ఒక భగవంతుడిగా జీవించాలనేదే ఈ కాన్సెప్ట్ యొక్క మూల ఆధ్యాత్మిక సూత్రాలు. ఈ 10 ఉంటాయి. వీటిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏంటి అనంటే, ఎక్కడ చూసినా అనారోగ్యం ప్రబలి విలయతాండం చేస్తున్న ఈ రోజుల్లో వాటిని రూపుమాపేందుకు పుట్టగొడుగుల్లాగా అనేక వైద్య విధానాలు రోజుకొకటి చొప్పున పుట్టుకొస్తున్నాయి. ఇది కరెక్టే. అయితే వీటి వల్ల ఎంతవరకు మనం ఆరోగ్యం పొందుతున్నాం అనేది ఒట్టి మాటే అన్నది అందరికీ తెలిసిందే. మరి గత్యంతరం లేక ఈ ఒక వైద్య విధానం నుండి ఇంకో వైద్య విధానానికి మనం కప్పగంతులు వేస్తానే ఉన్నాం. ఇక్కడ కాతే అక్కడ, అక్కడ కాతే ఇక్కడ వేస్తూనే ఉన్నాం. అసలు భగవంతుడు ఉంటే ఇవన్నీ చూస్తూ ఎందుకు మిన్నుకున్నట్లు? భగవంతుడు కనుక ఉంటే ఇవన్నీ చూస్తూ ఎందుకు మిన్నుకున్నట్లు? దీనికి సరైన దారి ఏమిటి అంటే అన్న ప్రశ్నలకు సమాధానంగా ఉత్తపించేదే ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో. దీనిలో ఒక ప్రత్యేకత, అన్ని వైద్య విధానాలు బయట నుండి రోగి వైపు పయనిస్తే ఇది రోగి అంతరంగంలో తనకు తాను తెలుసుకోవాల్సిన మార్పు విశేషంగా చూపిస్తుంది. ఇది రోగి అంతరంగంలో తనను తాను మార్చుకునేదిగా చూపిస్తుంది. ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానానికి అతి కీలకమైన అంశం ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? అది ఎలా మన బుద్ధిలో మార్పు తీసుకొస్తుంది అంటే, బుద్ధిలో మార్పు రావాలి. ఫస్ట్ ఎలాంటి సమస్య పోవాలన్నా మన బుద్ధిలో మార్పు రావాలి. తద్వారా జబ్బులు ఏ విధంగా తగ్గుతాయన్న విషయాలు సవివరంగా తెలిపేదే ఈ పుస్తకం. తర్వాత అసలు ఎందుకు వెళ్ళిపోతాయనే తెలిపేదే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో రోడ్డు మీద నడిపే వాహనం యొక్క ట్రాఫిక్ రూల్స్ ఏమీ ఉండవు. ఆత్మ అనే బుద్ధి అనే తాళ్లతో శరీరం మనసుపై ఎలా స్వారీ చేయాలి అన్న అంశాన్ని ప్రాథమిక ఆధ్యాత్మిక సూత్రాలు తెలుపుతాయి. నిజానికి ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కుర్చీ యొక్క 4 కాళ్ళ మీదే నిలబడి ఉంటుంది. ఈ మూల సిద్ధాంతాలు బట్టి నిత్య జీవితంలో అన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానం ద్వారా ఆధ్యాత్మికాలు తెలిపే అవకాశం కల్పించిన పాఠక మహాశీలందరూ మీ అందరికీ కృతజ్ఞతలు. ఇది ముందు మాట. దీంట్లో 10 ఉంటాయి. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే, రాసుకునే వాళ్ళు ఏదన్నా పుస్తకం పెన్ను ఉంటే రాసుకోండి. మీరు ఫస్ట్ అవకాశాన్ని జారవిడవద్దు. 2 శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదు. మౌలికమైన అజ్ఞానమే మన బాధలన్నిటికీ కారణం. మనల్ని బట్టే మనల్ని తోడు. దేవుని రాజ్యం తొలతగా గమనించండి. ఈ 4 ఈరోజు చూడటం జరుగుద్ది. తర్వాత వరుసగా ఇవి ఉంటాయి. 10 ఏముంటాయంటే, వాక్యము ద్వారానే స్వస్థపరచును, ముందు ఇతరులకి చెయ్యి, ఆత్మపరంగా కోరి సాధించాలి, మన వాస్తవానికే మనమే సృష్టికర్తలం, అసాధ్యం అన్నది ఏమీ లేదు.
ఈ యొక్క మూల సిద్ధాంతాలు ఏంది అని అంటే, నడుము కానించి కాళ్ళ వరకు సమస్యలు ఉన్నాయన్నీ కూడా ఈ మూల సిద్ధాంతాలు అన్నమాట. ఆధ్యాత్మిక ఈ మూల సిద్ధాంతాల్లో నుంచే ఆ సమస్యని ఆ జ్ఞానం అనే దాంతో మనం బయటికి తీసేయాలి. ఏంటి అవకాశం అనేది జారవిడవద్దు. నేర్చుకుంటానికి తెలుసుకుంటానికి ఖచ్చితంగా ఇంకేమీ లేదు అనే తెలిసేంత వరకు ఏ అవకాశాన్ని విడవకూడదు. ఏంటి పాయింట్? నేర్చుకుంటానికి తెలుసుకుంటానికి ఖచ్చితంగా ఇంకేమీ లేదు అని తెలిసేంత వరకు కూడా ఏ అవకాశాన్ని వచ్చినా విడవకూడదు. నిత్య జీవితంలో మనకు ఎదురే సంఘటనలన్నీ మనం కల్పించుకున్నవే. అది మంచి అయినా చెడైనా మనం నేర్చుకుంటానికి మనమే సృష్టించుకున్నాం. ఏ విషయం అయినా మనమే సృష్టించుకున్నామని ముందు మనకు తెలవాలి. అయితే చూస్తూ చూస్తూ చెడు జరగాలని మనం ఎందుకు కోరుకుంటాం? ఇది పాయింటే. చూస్తూ చూస్తూ చెడు జరగాలని ఎందుకు కోరుకుంటాం అని చాలా మంది సందేహం కలుగుతుంది. ఇక్కడ చెడును అర్థం చేసుకోవటంలో లోపం ఉంది. చెడును అర్థం చేసుకోవటంలో లోపం ఉంది. మొదట చెడు కనిపించి ఆ సంఘటనలో దాన్ని పూర్తిగా అనుభవించాక దానిలో ఉన్న మంచి బహుమతులు జ్ఞానం మనకు దక్కటం గమనిస్తాం. ముందు అది చెడే, కానీ దాంట్లో ఒక మంచి మాటలు జ్ఞానం దక్కటం మనం గమనిస్తాం. చివరకు మనమే మళ్ళీ ముందుగా చెడు అనుకున్నది ఆఖరికి మంచి జరిగిందని ఒప్పుకుంటాం. ఫస్ట్ నోరు ఇదిగా ఉండి చెడు జరిగింది అనుకుంటాం. తర్వాత ఏమైంది? ఓహో నాకు మంచి జరిగిందని మళ్ళా మనమే అనుకుంటాం. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే, మనం కోరుకుంటూ అన్న దాన్ని వాడక పరిభాషలో మనము లేదా నేను అంటే ఊహ ఉన్నంత వరకు జ్ఞానం ఉన్నంతకు నేను అలా కావాలని అనుకోలేదే, నేను అలా కావాలని అనుకోలేదే అని చెప్పి నాకెందుకు ఇలా జరిగింది, మళ్ళీ ఇదొక క్వశ్చన్, నాకెందుకు ఇలా జరిగింది అని అందరినీ ప్రశ్నిస్తాం. మనం జరిగిన దాన్ని 10 మందికి ప్రశ్నిస్తాం. నాకెందుకు ఇలా జరిగింది అని ప్రశ్నిస్తాం. అంటే ఆనందంగా ఉండి మన ఇష్టాల పరిధిలో ఉన్నవి మనం పొందాము అనుకోని వ్యక్తులు, సంఘటనలు, అనుభవాల గురించి ఏ చీకు చింత ఉండదు. అయితే దీనికి విరుద్ధంగా అంటే మనం కోల్పోయిన చోట మన ఇష్టాల పరిధి దాటి ఉన్న వాటిని మనం పొందాము. మన ఇష్టాలు దాటి ఉన్నదానికాడ మనం పొందాము అనుకొని మనకు బాధ కలిగించే వాటిని మనం ఒప్పుకోలేము, సరికదా? ఇది ఫస్ట్ పాయింట్. ఎక్కడ కూడా కాస్తన్నా బాధ కలిగితే ఇది నేను సృష్టించుకున్నాను అని అనుకోకుండా దాన్ని విపరీతంగా బాధపడుతుంది. ఇది సరికదా? నాకెందుకు ఇలా జరిగింది? మళ్ళా పాయింట్ మన లోపలేస్తాం. నాకెందుకు ఇలా జరిగింది? నేను ఇది కోరుకోలేదు కదా, నాకు ఇలా జరగటానికి వీలు లేదే, నాకు ఈ పరిస్థితులు వద్దు అని అడ్డంగా బకాయించడానికి లేదా తెప్పించుకుంటే ప్రయత్నించడం సాధారణమే. ఒక చాటికి పోయారు, మీరే ఊహించుంటారు ఫస్ట్ అక్కడికి పోయిన తర్వాత ఆవేమన్నా తిట్టుద్దామో అని. మీ వైబ్రేషన్ అక్కడికి పోయి తిట్టిందామా? నువ్వు పంపించిందే కదా ఆ వైబ్రేషన్ అంతా, నువ్వే కదా థాట్ వదిలింది. అది అలా జరిగింది అని అనుకుంటే ఎట్లా? మన ఆలోచనలు ఎట్టున్నాయి, మనం మాట్లాడిపోయినా మనం క్రియేట్ చేస్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి. నిజానికి చెడైనా మంచి అయినా అంతా మనం కల్పించుకున్నదే. ఇక్కడ మనం అంటే ఆత్మ పదార్థాన్ని చెక్ చేసుకోవాలి. నేను అంటే శరీరం కాదు, ఆత్మ పదార్థం అనే స్థాయిలో ప్రాథమిక అవగాహనలో ఆత్మ ఒకానొక సమయంలో ఏదైనా అవస్థలో ఉంటుంది. అంటే జాగృతి, స్వప్న, సుషుష్మ, తుర్య వాటిలో మనం పేర్కొంటాం. పదాలు ఏవైనా మెలకుగా ఉన్న స్థితిలో కాకుండా ఇతర స్థితిలో కూడా మన వాస్తవాన్ని మనంతరం నిరంతరం సృష్టించుకుంటాము. ఏది జరిగినా మీరు సృష్టించుకుంటేనే జరిగేది, లేకపోతే అది ఏమీ జరగదు. ఎప్పుడు ఆనందంగా ఉండాలనేదే మన సంకల్పం. ఎప్పుడు మనం ఆనందంగా ఉండాలనేదే మన సంకల్పం అయినప్పుడు దాన్ని నిజం చేసుకోవటం కోసం కావలసినంత జ్ఞానం సంపాదించటమే ఆత్మ యొక్క తక్షణ కర్తవ్యం. మీరు ఆనందంగా ఉండాలి, దాన్ని నిజం చేసుకునే స్థితి, జ్ఞానాన్ని సంపాదించటమే ఆత్మ యొక్క. దాన్ని నువ్వు నిజం చేసుకోవాలంటే దానికి కావలసినంత జ్ఞానం కావాలి. ఏవైతే భయాలు, నమ్మక వ్యవస్థలు, అజ్ఞాన పొరలు మనలోని ఆనందాన్ని కప్పివేస్తున్నాయో, ఏంటి మీలో ఉన్న భయాలు, నమ్మక వ్యవస్థలు,
అజ్ఞాన పొరలు మనలో ఆనందాన్ని కప్పేస్తున్నాయి. వాటిని పూర్తిగా బయట తీసివేయటానికి కావలసిన సంఘటనలు, వ్యక్తులను, పరిస్థితులు మనకు మనమే జాగృతి స్థితిలో అవస్థ కాకుండా మిగిలిన స్థితిలో కల్పించుకుంటారు. అన్నీ మీరే సృష్టించుకుంటారు. ఆ మొత్తం కూడా ఏముంది? అజ్ఞానం, భయాలు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, టోటల్ భయం ఉందనుకో, శరీరం మొత్తం ఓటికుండే కంప్లీట్గా. భయము ఏంటంటే చీకటి శక్తులకి తిండి, కింద ఉన్న చీకటి శక్తులకి తిండి. మెయిన్ భయాన్ని జయించాలి. నమ్మక వ్యవస్థలు పూర్వం నుంచి వచ్చినాయి. ఆ నమ్మకాల్ని మనం వదిలించుకోలేము. ఎట్లా వదిలించుకుంటాం? అది ఎంతవరకు కరెక్టో మనకి ఎట్లా తెలుస్తుంది? అట్లానే అజ్ఞానపు పొరలు ఎన్నో ఉంటాయి. మరి వీటినన్నిటినీ కూడా మనం దాటాలి. అంటే శాకాహారము, ధ్యానం లేకపోవటం వల్ల కేవలం జాగృతి అవస్థలో మనకు గుర్తుండి, కొంతమందికి అది కూడా పూర్తిగా గుర్తుండదు, అసలు ధ్యానమే లేదు. ఈరోజు ఈ రకంగా జరుగుతున్నాయి. కళ్ళు మూసుకొని ధ్యానం చేయమని ఎంత ప్రచారం చేస్తున్నాం మనము, ఎన్ని ర్యాలీలు చేస్తున్నాము, ఎన్ని క్లాసులు చేస్తున్నాము, ఎక్కడన్నా ఉందా? మరి ఏం చేస్తుంది ప్రకృతి? ప్రకృతి నా చేతిలో తీసేసుకుంటుంది. ఆ వ్యవస్థలో ఉన్నప్పుడు నేను ఇలా ఎప్పుడు కోరుకోలేదే, ఇలా ఎందుకు జరిగింది అనుకుంటాం. కానీ ఆ చేదు సెగంటను కూడా మనం కల్పించుకున్నదే, నువ్వు డిజైన్ చేసుకున్నదే మొత్తము అని పైన వివరించిన ఆత్మ యొక్క ప్రక్రియను ఒప్పుకున్నప్పుడు ఆనందంగా చేదు సంఘట అనుభవించటే కాక దానిలోంచి కొంత జ్ఞానం నేర్చుకుంటాము. ఒక జరిగింది, ఒక ఇబ్బంది, తిట్టారు, చేశారు, అంతా నువ్వు క్రియేట్ చేసుకుంటేనే జరుగుద్ది. అక్కడ నీకు అర్థమైంది తర్వాత కాసేపు. ఇప్పుడు ఒక తల్లి పిల్లవాడిని కోపం వస్తుంది, పటపట అరిసి తిట్టి కొట్టుద్ది. 5 నిమిషాలు పక్క పోయి ఫీలింగ్ అయిపోద్ది, బాధపడింది, నేను ఎందుకు కొట్టాను. రెండు నువ్వే కదా, కొట్టింది నువ్వే, పక్కపై బాధపడుతుంది నువ్వే. ఇది కూడా అంతే. ఏది జరిగినా మనము డిజైన్ చేసుకొని వస్తేనే మనం జరుగుద్ది. కాబట్టి దాంట్లో నుంచి కొంత మనం జ్ఞానం నేర్చుకుంటాం. అది చేస్తే ఏమొస్తుందో, బాగుంటుందో బాగుండోదో అనే విధంగా ఏమో అనే సందేహం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి కష్టంగా ఉన్నా దాంట్లో నుంచి ప్రవేశించాలి. కొన్ని సందేహాలు వస్తాయి, ఒక పని చేస్తే ఎట్టుంటుంది. ఇప్పుడు మేడం గారు 2 రోజుల నుంచి చదువుతున్నారు, వీడియోలు ఓపెన్ చేసుకోండి. ఈయనేదో పెద్దగా నిన్నగాక మొన్న వచ్చాడు, మేము బోర్డన్ని క్లాసులు విన్నాము, రావటంతోనే వీడియోలు ఓపెన్ చేసుకోమంటే అంత అజమాయిషేనా? ఉంటుంది కదా. అంటే మీరు ఓపెన్ చేసుకోమంటే ఓపెన్ చేసుకోవాలా అని చెబుతా, మీకు స్వేచ్ఛ ఇవ్వాలి కదా. మేము కూడా, మీరున్నారు, ఇప్పుడు కానొస్తున్నారు, అంతా ఎంతో ఆనందంగా మీ ఫేసులు చాలా చిరునవ్వుగా కానొస్తుంది. ఆ వచ్చే జ్ఞానం కూడా అట్లానే ఉంటుంది. ఎవరు కానరాలేదు, ఏమొస్తుంది లోపలోడికి? ఏమర్థమైంది? చెప్పేవాడోడు, వినేవాడోడు. మీ సాఫ్ట్వేర్ పైకెళ్ళి, మీ మనసులో ఉన్నదంతా పైకెళ్ళి ఒక సాఫ్ట్వేర్ దిగి నాలో దిగి చదువుతుంటాడు. నేనెవడు చెప్పేది? ఆ పెదాలు మాట్లాడుతుంటే అంతే, కానీ వినేది మీరెవరు? మీలో ఉన్న భగవంతుడు వింటుంటాడు. మరి అతి కష్టంగా ఉన్న దాంట్లో కూడా మనం ప్రవేశించాలి. ఎప్పుడు సుఖానియే ఉంటాయి, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం ప్రవేశించాలి అని మూల ఆధ్యాత్మిక సిద్ధాంతం చెబుతుంది. నేర్చుకుంటానికి, తెలుసుకోవటానికి ఏమీ లేదు, తెలిసేంత వరకు ఏ అవకాశాన్ని కూడా విడుచుకోవద్దు. నీకు అన్ని పనులు అయిపోయినాయి, ఇంకా నీకు భూమి మీద ఏం పని? వెళ్ళిపోవచ్చు, నీ పని అయిపోయింది కదా. నీ పైన అయిపోయిన తర్వాత వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఎందుకు ఉంచుతారు అసలు? కాబట్టి ప్రతి అవకాశాన్ని, అది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ, ఏదైతే నీ దగ్గరకు వచ్చిందో అవకాశంలో దాంట్లో ఉన్న జ్ఞానాన్ని నువ్వు కంపల్సరీ తెలుసుకోవాలి. ఈ సంఘటన ఖచ్చితంగా మనకి ఎంతో కొంత మెసేజ్ చేరవేయటానికి విశ్వ ప్రణాళికలో భాగంగా మన కోసం కల్పించుకొని తీసుకోవాలి. ఒక విషయం వచ్చింది, ఒక కథ వచ్చింది, నీకు విశ్వ ప్రణాళికలో భాగంగా ఒక మెసేజ్ వస్తుంది. దాన్ని నువ్వు చేయలేదనుకో, నీకేమొస్తుంది? అట్లానే చెడు కళలు ధ్యానం ప్రారంభంలో ఉన్నవారికి, లేదా పూర్తిగా ఆధ్యాత్మిక కొత్తగా ఉన్నవారి విషయంలో వారికి అనేక చెడు కళలు రావటం మనం గమనిస్తాం. స్టార్టింగ్లో వాళ్ళకి వస్తాయి చెడు కళలు. కేవలం శాకాహారం, రోజుకి 40 నిమిషాలు ధ్యానం ఖచ్చితంగా పాటిస్తే 90% పోతాయి ఎవరికైనా సరే.
ఊరక విపరీతమైన చెడు కళలు వస్తాయి. దానికి ఈ మందేంటి, మీరేం చెప్పాలి, 40 రోజులు ధ్యానం చేయి, శాకాహారం పాటించి ధ్యానం చేయి, 90% అనేది వెళ్తాయి. మాంసాహారం తినటం వలన తెలియని గుబులు, ఏదో తెలియని మరణ భయము. ఎందుకు వస్తుంది మరణ భయము? ఆ ఆహారం ఎప్పుడైతే లోపల పోద్దో ఆ యొక్క జీవిని చంపేటప్పుడు ఆ వైబ్రేషన్ దాని మీద పడుద్ది. నేను చనిపోతాను, నాకు జరుగుతుంది అనేటప్పుడు లోపల పోయినోడు వస్తుంది భయం, వినాశకర ఆలోచనలు, తద్వారా చెడు కళలు రావటం జరుగుతుంది. కాబట్టి మాంసాహారాన్ని తక్షణమే మానివేయటం, ధ్యానం చేయటం ద్వారా చెడు కళలు పూర్తిగా రాకుండా ఆపటానికి, అంటే నీలో రాకుండా ఉండటానికి ఒక అవకాశం అయితే ఉన్నది. ఆధ్యాత్మికంగా ఒక స్థాయి ఎదిగిన తర్వాత మనకు వచ్చే చెడు కళలు, మనం వర్తమానము, ఆధ్యాత్మిక పరిస్థితి పరివర్తన ఖచ్చితంగా చూపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే మార్పు చెందావో నీకు ఒక పరివర్తన మంచిగా చూస్తుంది. అయితే కళ అనేది మన నమ్మక వ్యవస్థ అనుసరించి సింబాలికగా వస్తుంది. కాబట్టి దానిలో సత్యాన్నే గ్రహించాలే తప్ప, నీకు వచ్చిన కళని సత్యాన్నే గ్రహించాలే తప్ప వచ్చింది జరుగుతుంది అనుకోవటం మూర్ఖత్వం. అది దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. వచ్చింది జరుగుతాం అనుకోవటం మూర్ఖత్వము. మనం చనిపోతున్నట్టు గనక కళ వస్తే, కొంతమంది చెబుతుంటారు, ఏమంటే మేము చనిపోయినట్టు కళ వస్తే ఆత్మరంగా మనలో పెను మార్పు సంభవించి గతానికి భిన్నంగా మనం ప్రవర్తిస్తున్నా అన్న విషయం అర్థం చేసుకోవాలి. చనిపోవటం అనేది జరిగితే మన పరిస్థితుల్లో సమాజంలో పోల్చుకున్నప్పుడు ఎంతో మార్పు వస్తుంది. బ్రతికుండగా అంత మార్పు తీసుకొచ్చే విధంగా మన అవగాహనలో, ఆలోచనలో ప్రయత్నం చేయాలి. మన అవగాహనలోను ఆలోచనలో పెనురాపు తీసుకురావాల్సిన సమయం వచ్చినప్పుడు మనం చనిపోతున్నట్టు, అంటే నీలో ఒక మార్పు జరుగుతుంది అని నువ్వు ఆనందపడాలి. నువ్వు బతికే ఉన్నావు, నీవు చనిపోయినట్టు కళ వచ్చింది అనుకో, నీకు ఒక మార్పు, ఒక పెను మార్పు, నీలో మార్పు జరుగుతుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పైన కళ వచ్చిందంటే దాని అర్థం ఎప్పటి నుంచో అనుకుంటున్న భౌతికమైన మార్పులు ఆచరణలో పెట్టడానికి సమయం ఆసన్నమైనది. అంటే నువ్వు ఒక మార్పును చేయటానికి ఆసన్నమైనది అని అర్థం చేసుకొని మనకు మనమే తపనతో మనం శ్రీకారం చుట్టాలి. లేని పరిస్థితుల్లో ప్రకృతి తన సొంత చేతిలో తీసుకొని, ఎప్పుడైతే నువ్వు చేయలేదో ప్రకృతి తన చేతిలో దీని పరిస్థితులు మనకు అనవసరంగా మార్చి అదే మార్పు తప్పనిసరిగా మనపై రుద్దుద్ది. చేయాల్సిన పని నువ్వు చేయకపోతే ప్రకృతి తీసుకుంటుంది, ఎమ్మడే అది చేస్తుంది. ప్రకృతి ఏమీ వదిలిపెట్టదు. ఈ భూమి అనే ఒక పాఠశాలలో ఇక్కడ దాని గురించి మనం తెలుసుకోవటానికి, నేర్చుకుంటానికి మాత్రమే వచ్చాం. గుర్తుంచుకోండి, ఇక్కడ ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటానికే వచ్చాము. పైన తెలిపిన విషయాల అనుగుణంగా జీవిస్తున్నప్పుడు మనలో మనం ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉంటాం. తద్వారా జీవితం యొక్క నిజమైన ఆనందాన్ని పొందగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు మార్పులు చేసుకుంటావో అప్పుడు నువ్వు ఆనందం పొందుతావు. ఒకానొక పరిధిలో ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా బాధతో నేర్చుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క విషయంలో బాధతో నేర్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రారంభంలో సాధకులు లేని, పరిణితి చెందని ఆత్మల స్థాయిలో ఉన్నవాళ్ళు గ్రహించవలసింది ఏమిటి అంటే, ముపుచ్చుకి 4 శత్రువులు. ఒక దివ్య నేత్రం ఓపెన్ కాలేదు, నాకెందుకు ఓపెన్ కాలేదు అని ఉంటాడు సాధకుడు. ఫస్ట్లో వచ్చిన వాడు ఎవరన్నా ఉంటే ఏంటా ఈ 4 శత్రువులు? ఫస్ట్ భయము, 2 అసంపూర్ణ జ్ఞానము, 3 అతీంద్ర శక్తులు, 4 బద్ధకం. ఇక్కడ 4 ఉంటాయి. ఒక దివ్య నేత్రం ఓపెన్ కాకపోవటానికి కారణము ఫస్ట్ భయము, 2 అసంపూర్ణ జ్ఞానము, 3 అతీంద్ర శక్తులు, 4 ఆధ్యాత్మిక బద్ధకం. ధ్యానం మొదలుపెట్టిన కొత్తల్లో తమలో ఉన్న భయం వలన మిడిమిడి జ్ఞానంతో ఎవరితోనైనా పోటీ పడేటప్పుడు భయాన్ని కలుగుజేసేలా, ధ్యానం మొదలుపెట్టిన కొత్తల్లో ఉన్న భయం వలన మిడిమిడి జ్ఞానంతో ఎవరితోనైనా పోటీ పడేటప్పుడు భయాన్ని కలిగజేసేలాగా చెడు కళలు రావటం సహజము. స్టార్టింగ్లో వస్తాయి. ఎప్పుడైతే శాకాహారం పాటించి ధ్యానం చేసి ఆత్మజ్ఞానం వైపు మొగ్గు చూపుతామో సహజంగా భయంతో కూడుకున్న అనుభవాల దగ్గర నుండి గుండెలో ఏదో తెలియని మరణ భయం మొదలైనవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. భయాలు పోతాయి, ఒక మరణ భయం కూడా పూర్తిగా అయిపోతుంది. ఒక్కోసారి
మన పక్కవారికి సంబంధించిన చెడు జరిగే విషయాలు కలలు రావటం మనం చూస్తాం. కొంతమందికి వస్తుంది, అదేదో ముందు జరుగుతుంది, అక్కడ ఏదో ఇబ్బంది జరుగుద్దని కూడా కొంతమంది చూతుంటారు. ఇక్కడ చెడు అంటే భౌతికంగా, మానసికంగా, సాంఘికంగా ఎదురయ్యే ఇబ్బందికర సంఘటనలు. ఏంటది? భౌతికంగా, శరీరపరంగా, మానసికంగా ఉన్న పరంగా ఎదురయ్యే ఇబ్బందికర సంఘటనలు. అవి వారికి చెప్పాలా వద్దా అనే మీమాంసం చాలా మందికి ఉంటుంది. ఒక పక్కింటోడికో లేకపోతే ఆ బజార్లో ఏదో జరుగుద్ది, అది వాడికి చెప్పాలి అంటే వాడి స్థితి ఎట్లుంది, వాడి శారీరపరంగా ఉన్నాడా, మనసు పరంగా ఉన్నాడా, సాంఘిక పరంగా ఉన్నాడా, వాడికి ఎట్లా చదువుతావు నువ్వు? ఆధ్యాత్మిక పరంగా ఉండి వాడి దగ్గర ఆధ్యాత్మిక లేదు, ఎట్లా చదువుతావు? వాడిని ఆ చెడు సంఘటనని మనం ఏం చేయాలంటే, వాడిని బాబు నువ్వు ధ్యానం చేసుకోరా, చాలా మంచిది, చాలా మార్పు వస్తుంది, దీని గురించి కనుక్కోరా అని మనం చెప్పాలి, అని వారికి చెప్పాలి. వద్దా అనేది మీమాంస ఉంటుంది. వాటి విషయంలో క్లుప్తంగా ఈ క్రింది అంశాలు నేర్చుకుంటానికి నేర్పటానికి కలుగు అని గుర్తించాలి. ఏంటది? ఒకటి, ఆ అనుభవం ఏ స్థాయిలో, అంటే ఆ అనుభవం ఎట్టుంది, ఏ స్థాయిలో, శారీరకంగా ఉందా, మానసికంగా ఉందా, సాంఘికంగా ఉందా, ఆత్మకు సంబంధించిందా? ఆ భయం దేనికి సంబంధించింది? శరీరమా, మనస్సా, సాంఘిక సమస్య, ఆత్మ గ్రహించి వాటి మార్కు అవసరమైన ఆధ్యాత్మిక ప్రణాళిక మాత్రమే తెలపాలి. అంటే ధ్యానం బాగా చేయమనటం లేదా పుస్తకాలు చదవటం అని చెప్పాలి. అక్కడ బాగా ధ్యానం చేయండి, బుక్స్ ఉంటాయి, అవి తెప్పించుకొని చదవండి అని చెప్పాలి. రెండు, లైక్ అట్రాక్ట్స్ ఇస్ ది లైక్, మనం ఎలా ఉంటామో అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటాము అన్న సూత్రం ప్రకారం ఒకానొక చెడు సంఘటన అనుభవం వచ్చిన వ్యక్తి లేదా సంఘటన మన దగ్గరలోనే ఉన్నాము అంటే అదే సంఘటన తర్వాత మనకు జరిగే అవకాశం ఉన్నది. మనం కూడా చెక్ చేసుకోవాలి, ఎప్పుడు ఎదుటి వాడి గురించి కాదు. అది వచ్చింది అంటే అది శారీరపరంగా, మనసు పరంగా, ఆత్మపరంగా అని మనం కూడా మనలో చెక్ చేసుకోవాలి అని అర్థం చేసుకుని ముందు మన జ్ఞానంతో దాన్ని తిప్పికొట్టే పరిస్థితికి మనం చేరాలి. దాన్ని ఏదైనా సరే ఆ జ్ఞానంతో, ఆ జ్ఞానం అనే బాణంతో తిప్పికొట్టే పరిస్థితి మనం చేరుకోవాలి. కొన్ని సందర్భాల్లో అవగాహన ఉన్న వారికి యథావిధిగా అనుభవాన్ని తెలియజేయటం వల్ల వారికి ఉన్న ఇతర అనుభవాలతో దీన్ని పోల్చుకొని ఒక నిర్ణయానికి రావటానికి క్రాస్ చెక్గా ఉపయోగపడుద్ది. అంటే ఇద్దరు వ్యక్తులు ఒకే రోడ్లో, ఒక ఉదాహరణ, ఇద్దరు వ్యక్తులు ఒకే రోడ్లో ముందు వెనక ప్రయాణిస్తున్నప్పుడు మనకన్నా 1 కిలోమీటర్ ముందు ఉన్నవాడు ఏం చూస్తాడు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, నువ్వు వేరే దారిలో రావటం మంచిది అనే చెప్పే విషయం మనకి ఎంత టైం మిగులుతుందో ఇది కూడా అంతే. అంటే దాని తగ్గట్టుగా మనం అక్కడ వాళ్ళకి చెప్పాలి. మరి 4, వర్తమానంలో భవిష్యత్తును ఉద్దేశించి మనం ఉండవలసిన దానికన్నా అల్పమైన గుణాలు ఉన్నప్పుడు హెచ్చరిక కోసం కూడా మనం చేదు అనుభవాలు పొందుతూ ఉంటాం. ఉండాల్సిన స్థాయికి మన గుణాలు పెంపొందించుకున్నప్పుడు కళల్ని క్లియరెన్స్గా తెలుసుకోగలుగుతాం. చూడండి, మనం వర్తమానంలో ఉన్నామా, గతంలో ఉన్నామా, భవిష్యత్తులో ఉన్నామా? గతంలో ఉంటే దయ్యంతో ఉన్నట్టు, భవిష్యత్తులో ఉంటే భూతంతో ఉన్నట్టు, వర్తమానంలో ఉంటే నీలో గుణాలు మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఒక హెచ్చరిక కోసం వస్తాయి కూడా కళలు, అవి ఒక హెచ్చరిక కోసం వస్తాయి. 4, చివరిగా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అన్వయింపు ఉంటుంది. ఇది ఇలానే ఉండాలి అనే నిబద్ధత ఉంటూనే వెంటనే ప్రత్యేక పరిస్థితులు విఐపి దర్శనంలాగా సవరణ కూడా ఉంటుంది. వెరసి అనుభవం నుండి నేర్చుకుంటూ లేదా ఆనందించామనేదే ముఖ్యం. అప్పటికి ఏదో ఒక విఐపి దర్శనంలాగా ఏదో ఒకటి మీకు మెసేజ్ అందుద్ది. ప్రస్తుతం సమాజంలో పూర్తిగా ప్రాపంచికతను మూలంగా తీసుకొని ఉండటం వల్ల నేర్చుకోవటానికి వచ్చిన అవకాశాల గురించి ట్రైనింగ్ కూడా మనకు లేదు. ఉదాహరణకు మనం బస్సులో, ట్రైన్లో లేదా ఇతర వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు తోటి ప్రయాణికులు మాట్లాడి ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోవటం, అలా గడిపిన లక్ష్యాలు మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. అసలు బస్సులు ఎక్కుతాం, ఎవరితోనో మాట్లాడాలంటే ఇబ్బంది, ట్రైన్లు ఎక్కుతాం, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్, మీది ఏ ఊరు, ఏంటి అనేది కూడా మనం పలకరించే స్థితిలో మనం లేవు. ఇప్పుడున్న భూమిపై పరిస్థితులు మారాయి, అనేక చోట్ల ఆధ్యాత్మిక వృద్ధి చెందుతుంది. మనం ఎలా ఉంటే అటువంటి పరిస్థితే మనకు ఎదురవుతుంది. మనలో ఉన్న దోషాలు లేదా గుణాలు ప్రతిబింబంతోనే మన తోటి ప్రయాణికులు మనం ఎట్టుంటే అట్టాటోళ్ళే మనకు దొరుకుతారు. ఏవైతే సంఘటనలు లేదా విషయాలు మనం నేర్చుకొని ఉంటామో అవి మళ్ళీ ఎదురైనప్పుడు వాటిని వదిలి దానికన్నా కష్టంగా ఉండేవి
కొత్తవైనటువంటి సంఘటనలు తీసుకొని ప్రయాణించినప్పుడు కొత్త విషయాలు నేర్చుకొని మన చైతన్య పరిధిని పెంచుకోవాలి. ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేర్చుకుంటానికి తెలుసుకుంటానికి ఏమీ లేదన్నప్పుడు ఏ అవకాశం వచ్చినా నువ్వు జార విడుచుకోవద్దు. ఇది వండర్ఫుల్ పాయింట్. ఏదైనా సరే నా వల్ల యాడైద్ది, నాకేం చేతవు, ఇట్లాంటి అన్నీ తీసేసి ఏది వచ్చినా ఈ ఆత్మ ఉద్ధరణ కోసం ప్రతి అవకాశాన్ని కూడా మనం తీసుకోవాలి. నెక్స్ట్, శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదు. ఎవరిచ్చారు ఇది? నీకు ఏ కోరిక ఇవ్వబడదు, దాన్ని నిజం చేసుకునే శక్తి నీలో లేకుండా. ఎవరిచ్చారు ఇది? రీచార్డ్ బాగ్ మహాపరిసత్యాల్లో 2వ క్వశ్చన్ ఇచ్చారు, రీచార్డ్ బాగ్ ఇచ్చాడు. ఏంటది? శక్తి లేకుండా ఏ కోరిక నీకు ఇవ్వబడదు. సాధారణంగా ఒకనొక సమయంలో మనకు మన జీవిత ప్రణాళిక భాగంగా మన జీవిత ధ్యేయాన్ని అనుసరించి ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. సహజమే. మన జీవితాన్ని అనుభవించి ఎన్నో ఆలోచనలు, అనుభవాలు కలుగుతుంటాయి. అయితే మన భవిష్యత్తులో చేయగలిగిన కార్యక్రమాలకు సంబంధించిన ఆలోచనలను, వాటిని చేయగలిగే సత్తా మనలో ఉన్నప్పుడే అవి మనకు కలుగుతాయన్న ముఖ్య విషయం సదా సర్పంలో ఉంచుకోవాలి. ఏదో ఒకటి వచ్చింది ఆలోచన, నీకు రాంది నాకెందుకు వచ్చింది ఆలోచన, కాబట్టి నువ్వు చేయగలిగితేనే, అంటే నీ దగ్గర శక్తి ఉంది కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. అయితే ఎప్పుడైతే మనం గతంలో చేయగలిగామో లేదా చేసి వాటిని వేరే వారికి అప్పచెప్పటం లేదా సింపుల్గా వదిలిపెట్టడం వల్ల మళ్ళీ ఏవైతే మనం భవిష్యత్తులో తిరిగి చేయవలసి ఉందో అది కష్టంగా ఉన్నా దాన్ని తీసుకొని చేసే ప్రయత్నం చెయ్యాలి. ఒక పని చేసావు, ఇంకొకళ్ళకి అప్పచెప్పావు, దాన్ని మళ్ళా నీ కుర్చీ వదిలిపెట్టాలి, ఇంకొకరికి ఇవ్వాలి. ఎప్పుడు మనం అక్కడే కూర్చుంటే ఎట్లా? మనం చేయాలి. ఇలా ఎప్పుడైతే కష్టంగా ఉండేదాన్ని ఎన్నుకొని చేయటం వల్ల ఆధ్యాత్మిక శాస్త్రంలో మూల సూత్రం దీన్ని మనం అర్థం చేసుకోలేనప్పుడు సాధారణంగా మనకు వచ్చే అనేక అవకాశాలు తలకు తగ్గ తలపాగా చుట్టుకోవాలే కానీ ఇంత పెద్దది నీ వల్ల యాడ్ అవుతుంది అని పక్కన సలహా ఇచ్చేవాళ్ళు ఎక్కువైతారు. ఒక ఆలోచన వచ్చింది, సపోజు ఏం చదువుతారు, నీ వల్ల యాడ్ అయిద్ది లేరా. ఎవరు సృష్టించుకుంటారు? ఫస్ట్ నువ్వే సృష్టించుకుంటావు. నా వల్ల యాడ్ అయిద్దని నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేసావో వాడు పక్కన చేస్తాడు. ఇది నీ వల్ల ఏమైద్ది. నిజానికి ఒక పెద్ద సమస్య తీసుకోవాలా వద్దనే మీమాంసంలో ఉన్నప్పుడు మనకు ఉచిత సలహాలు ఇచ్చి దాని నుంచే తప్పించే సలహాదారులు కూడా మనమే సృష్టించుకుంటాం. అవన్నీ కూడా మనమే సృష్టించుకోం. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా, కానీ ఇది పచ్చి నిజం. ఎందుకంటే ఆ సలహాదారులు ఆ సమయంలో సృష్టించే మూల కారణం మన ఎంపిక. అంటే కష్టంగా ఉన్న సమస్యలు కూడా నేను ప్రయాణించాలి, మరిన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేను నేర్చుకోవడం కోసమే నేను వచ్చాననే తపన మనలో లేనంత కాలం మనకు ఎదురయ్యే సంఘటనలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. ఏదైతే నువ్వు నేర్చుకోలేదో ప్రకృతి నుంచి మళ్ళీ ఆ సంఘటనలు నీకు పదే పదే వస్తానే ఉంటాయి. అది ఏంటి అంటే ఇప్పుడు వాటిని మనం దాటాలి అంటే ఏం చేసుకోవాలి? కంప్యూటర్ నేర్చుకోవటము, డ్రైవింగ్, స్విమ్మింగ్, సంగీతం మొదలైనవి నిజంగా మనం దృష్టి పెడితే చాలా తొందరగా నేర్చుకోవచ్చు అని మనకు తెలుసు. కానీ ఏదో తెలియని బద్ధకము. ఈ సమస్యలు పోవాలంటే ఒక డ్రైవింగ్, ఒక స్విమ్మింగ్, ఒక సంగీతం నిజంగా మనం దృష్టి పెడితే తొందరగా నేర్చుకోవచ్చు అని మనకు తెలుసు. కానీ ఏదో తెలియని బద్ధకం అడ్డంకి. నిజానికి మనకు వచ్చే ఆలోచనలు మనం చేయగలిగే సత్తా ఉంటేనే వస్తవి. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు చేయగలిగితేనే నీకు ఒక ఆలోచన వస్తుందనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ కళను సాకారం చేయటంలో నిమగ్నం కావాలి. కాబట్టి సామూహిక ప్రణాళికలో భాగంగా ఒక్కొక్క కుటుంబం, ఒక గ్రామం, మండలము, నియోజకవర్గము, డివిజను, రాష్ట్రము, దేశము లేదా జగత్తు ఉద్దేశించి ఏ ప్రణాళికైనా తెలిపేది ఒక్కటే, మనం చేయగలము. అందుకే మన ఆలోచనలోకి లేదా మన పరిధిలోకి అనుభవంగా వచ్చినది స్వీకరించాలి. చేయగల సత్తా ఉంటేనే మనకు వస్తాయి. ఏ ఆలోచన వచ్చినా నువ్వు చేయగలవు అనేది ఇక్కడ ఫస్ట్ ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అది ఉదాహరణ, 50 కేజీలు బరువు ఎత్తేవాడికి మనకు 2 కేజీలు ఎత్తగలే సమస్య వస్తుంది, కానీ ఒకేసారి 70 కేజీలు బరువు వస్తుందా? మనం ఫీల్ అయిపోతాం, ఏదో నా వల్ల ఏమైంది ఇవన్నీ. కాబట్టి ఇక్కడ 2వ పాయింట్లు ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది, మనం చేయగలిగింది ఉంటే అవుతుంది. నిజానికి మనం నేను 3 రకాలుగా ఉంటాం. గడిచిన నేను, వర్తమాన నేను, భవిష్యత్తు నేను. పై వాటిలో భవిష్యత్తు నేను అనేది స్పేస్,
ఫ్రీక్వెన్సీలో తనదైనలో సంఖ్యాతో ప్రయాణించే ఎలా లర్నింగ్ తక్కువ సమయంలో పొందని తెలుస్తుంది. ఇలా అనంతమైన సంఖ్యావతలు సారాన్ని గురించి ఒకనొక కళ, మూడో నేత్ర అనుభవం లేదా మాస్టర్ మెసేజ్ రూపంలో మనకు జ్ఞానాన్ని అందిస్తుంది. మనం చేయగలిగే సత్తా గణించే అది మనకు అనుభవంగా ఉంటుంది. అవసరమైతే మెసేజ్ కూడా వస్తుంది, ఏదో ఒకటి మీకు చూస్తుంది. అయితే మనం ఆధ్యాత్మిక బుద్ధిని అనుసరించి ఉన్న బద్ధకం లేదా భయం వంటి అనేక అశుద్ధపు పొరలు మనసు రూపంలో కప్పి ఉంటాయి. అందుచేత లేకపోతాం. ధ్యానం అనేది ఈ శరీరంపై మనసుపై ఉన్న మాలిన్యం పొరలు తొలగించి పూర్ణాత్మ సందేశాలను తీసుకున్నట్టు చేస్తుంది. ఇక్కడ మెయిన్ మన ఆలోచనల్ని మనము కరెక్ట్గా, అంటే నీకు ఒక ఆలోచన వచ్చింది, అది నేను చెయ్యగలను అని నీకు దృఢ నిశ్చయంగా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా చెయ్యగలవు. కానీ దాన్ని గనక నువ్వు తప్పించుకొని తిరిగితే ప్రకృతి తీసుకొని మళ్ళా పదే పదే నీ దగ్గరికి అది వస్తూ ఉంటుంది. 3, మౌలిక అజ్ఞానమే మన బాధలను కారణం. ప్రతి ఇంట్లో ఈ కొటేషన్ రాసుకోవచ్చు. ఫస్ట్, మౌలికమైన అజ్ఞానమే మన బాధలన్నిటికీ కారణమని ప్రతి ఇంట్లో ఎవరైనా సరే ఈ కొటేషను ప్రతి హాల్లో ఉండాలన్నమాట. నిత్య జీవితంలో మనకు అనేక బాధలు అనుభవిస్తుంటే ఇక్కడ బాధ అంటే వాడుక భాషలో శారీరకమైన అనారోగ్యం కాకుండా అవిటితనము, మానసికంగా ఉన్న ఇబ్బందులు అంటే భయము, ఒత్తిడి, అనుమానం వంటి ఏ ఇతర మానసిక అశాంతి, సాంఘికపరమైన ఇబ్బందులు అంటే సంబంధ బాంధ్యాల నుండి కలిగే ఇబ్బందులు, గొడవలు, చివరిగా ఆత్మపరమైన వెలితి అన్నీ ఉన్న ఏదో తెలియని చిన్న వెలితి. ఇలా శారీరకంగా, మానసిక, సాంఘిక, ఆత్మతలాలు 4 ఎక్కడ ఉన్నా వాటిని బాధగానే తీసుకోవాలి. ఈ బాధ ఎక్కడి నుంచి వస్తుంది? శారీరపరంగా వస్తుందా, ఆధ్యాత్మిక మానసికంగా వస్తుందా, సాంఘిక పరంగా వస్తుందా అనేది మనం గుర్తించాలి. సాధారణంగా మనలో కలిగే అనారోగ్యాల కారణం బయట విషయాల మీద, అంటే వాతావరణ పరిస్థితులు, జీన్స్ అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన గతంలో జరిగిన ఇంకేమైనా ఇబ్బంది నుండి వర్తమానంలో మళ్ళీ అనారోగ్యం కలుగుతుందనే ఒక భయం. అంతేకాకుండా మనలో ఉన్న మానసిక పరమైన ఇబ్బందులు కూడా బయట సమాజం లేదా ఇతర వ్యక్తులు కారణమని చెబుతుంటాం. ఏది వచ్చినా వాడు చేశాడు, వీడు చేశాడు, ఎదుటోడి మీద వేస్తామే కానీ ఇది మనమే కారణమని ఎప్పుడు మనం ఒప్పుకోము. కూడా బయట సమాజం లేదా ఇతర వ్యక్తులను కారణం చెబుతా. అదే విధంగా సాంఘికపరమైన ఇబ్బందులు కూడా వాళ్ళు కలిసి రాలేదు, వీళ్ళు కలిసి రాలేదని వాపోతుంటాం. ప్రతిది కూడా మంది కారణమని మనం ఒప్పుకోము, వాళ్ళ మీద నెట్టేస్తుంటాం. అయితే నిజానికి నేను శరీరం మాత్రమే అనుకున్నప్పుడు పైన మనం చెప్పే కారణాలన్నీ సరిగానే సరిపోతాయి. మీరు శరీరం అని నమ్మితే పైనన్నీ సరిపోతాయి. కానీ నేను ఆత్మ పదార్థాన్ని, దేహం కాదని ప్రాథమిక స్థాయి సత్యాన్ని అర్థం చేసుకుంటూ వెంటనే మనలో కదిలిగే బాధలన్నిటి కేవలం మనమే కారణము, శాశ్వత సత్యాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఏది జరిగినా మొత్తం నువ్వు డిజైన్ చేసుకొని వచ్చావు, ఇదంతా నేనే అని నువ్వు ఒప్పుకుంటావు. అంటే పైన తెలిపిన బాధలు ఏ ఇతర కారణాల వల్ల కాకుండా కేవలం మన అజ్ఞానం నుండి కలిగే అన్నదే తెలుసుకోవాలి. ఏ బాధ అయినా నీలోని ముందే చెప్పే మూలికమైన అజ్ఞానమే మన బాధలన్నిటి కారణం. అయితే మనకు కలిగే సర్వతాపాల కారణాలు 3 రకాలుగా ఉంటాయి. ఇందా చెప్పాను నేను, ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం. ఆధ్యాత్మిక తాపం అంటే ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల మనకు వచ్చే బాధలు లేదా కష్టాలంటే సరి అయిన ఆధ్యాత్మిక లోపటం వల్ల సుమారు 90% బాధలు కలుగుతాయి. బయట సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే ధ్యానము, జ్ఞానము ఇవన్నీ ఉంటే 90% పోతాయి. నేను ఆత్మని, దేహాన్ని కాదని తెలిసి కూడా మనలో కలిగే అశాంతి వెరిసి మరణాన్ని సరిగా అర్థం చేసుకోవడం వల్ల కలిగే బాధలు, ఇబ్బందులన్నీ ఈ కోవలోకి వస్తాయి. నువ్వు శరీరము, ఈ మరణం భయం ఇవన్నీ కూడా ఈ కోవలోకి వస్తాయి. మనలో ఉన్న దివ్యత చేచపడటం వల్ల సహజ సిద్ధంగా మనలో ఉండే స్వభావం అంటే త్రికాల జ్ఞానం లేకపోవటం వల్ల అపోహలు మరి బాధలు చెప్పవల్లే కావు. ఎప్పుడైతే మనం 3వ నేత్రాన్ని వికసించుకోమో, ఇంకా మనకు గత జన్మల జ్ఞానం లేనట్టయితే ఈ జన్మలో మన కథ అర్థం కాదు. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ప్లానెట్ నుంచి వచ్చావు, ఏ టైంలో వచ్చావు, నువ్వు ఏం చెయ్యాలి అనేది నీకు అర్థం కాదు. ఇలా మిస్సింగ్ చైన్ లింక్ ఉండటం వల్ల జీవిత జయం సరైనది లేదా కనీస అవగాహన లేపటం వల్ల ఎన్నో బాధలు కలుగుతుంటాయి. అసలు జీవిత జయం అంటే ఏంటి? ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చదువుతాం మీకు. జీవిత జయం అంటే ఏంటి పూర్తిగా అనేది ఉంటుంది. ధ్యానం చేసి శాకాహారం పాటించడం వల్ల 3వ నేత్రం తెరుచుకున్నప్పుడు మరి మనకు మన జీవితానికి సంబంధించిన చెడులపై పూర్తి అవగాహన వస్తుంది.
మనం ఏదైతే చేయటానికి వచ్చామో అది సుష్టంగా తెలుస్తుంది. చేయవలసింది సరిగా తెలిస్తే మనం పూర్తిగా ఆ పనిలో అంటే ఆ పనిలో ఉన్నప్పుడు మనకు ఇంకా ఉన్నదంతా ఆనందమే. అయితే మనకు దీని విరుద్ధ కానీ పనుల్లో కానీ కర్తవ్యాల్లో కానీ చిక్కుకొని అనేక బాధలు తెచ్చుకుంటాం. దీని మన మూడో నేత్రం వికసింక చేసుకోలేకపోవటమే. అంటే ఇవన్నీ ఏంటి, అసలు నేను ఎందుకు తెచ్చాను అనే సరైన జ్ఞానం లేనప్పుడు ఈ బాధలన్నీ మనకు ఉంటవి. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా అదొక నమ్మకం. అందులో భూమి అనేది ఒకానొక అద్భుతమైన పాఠశాల. మనం ఇక్కడికి కేవలం నేర్చుకోవటానికి, తెలుసుకోవటానికి, ఆనందించడం మాత్రమే వచ్చామనే ప్రాథమిక విషయం పూర్తిగా అవలింపు చేసుకోకపోవటం వల్ల కలిగే బాధలు. ఇది భూమి, ఇది నేను ఒక పాఠశాల, నేను ఇక్కడ జ్ఞానం నేర్చుకుంటానికి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక తాపంలోకే వస్తాయి ఎన్నో లోకాలు లేదా ఎన్నో పరిధులు. భూమి కూడా ఒక పరిధి అని అర్థం చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగానే మన ఆలోచనలు వస్తాయి. భూమి ఉన్నత లోకాలు ఉంది, నడి మధ్య భూమి ఉంది, కింద అధమ లోకాలు ఉన్నాయి. మనం ఈ భూమి మీద అన్నీ కూడా నేర్చుకుంటా అనుకోను. మనం ఇష్టపడి వచ్చాం, బోడంత మంది రాలేదు. మనం సాహసం చేసి వచ్చాం. సాహసం చేయరా డింబక అని భూమి మీద మనం నేర్చుకుంటానికి వచ్చాం. ఈ భూమి మీద ఆనందంగా జీవితం కోసం ఎలా అయితే మనం బంగారము, డబ్బు, ఇల్లు, భూమి కొనటానికి ప్రయత్నిస్తామో అలాగే ఊర్ధ్వలోకంలోని జ్ఞానాన్ని కూడా బాగా సంపాదించుకోవాలి. ఈ భూమి మీద నువ్వు వచ్చావు, డబ్బు అన్ని రకాలుగా నువ్వు ఎట్టయితే తపన పడుతూ సంపాదించుకుంటావు, ఊర్ధ్వలోకాల్లో ఉన్న జ్ఞానం కూడా సంపాదించుకోవాలి. దీనికి కూడా కొంత సమయం కేటాయించాలి. సాధన ద్వారా ఆత్మజ్ఞానం పెంపొందించుకోవటానికి, తద్వారా మనం చైతన్యం విస్తరించుకోవచ్చు. ఇప్పుడు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు అంటే ఏంటి? బోర్డెన్ని ఉన్నాయి, ఎన్నెన్నో క్లాసులు జరుగుతున్నాయి, ఎన్నెన్నో డైమండ్స్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేనున్నాను, నేను 234వ జన్మ, నేను ఏది థైరస్ స్టార్ వరల్డ్ నుంచి వచ్చాను. థైరస్ స్టార్ వరల్డ్ నుంచి వచ్చాను. వరల్డ్ అంటే నేను ఓన్లీ స్ప్రెడ్డింగ్ చేయటానికి వచ్చాను. నా ప్లానెట్ పూర్తి వెలుగులతో ఉంటాయి. అవి ఎట్లా ఉన్నాయి, ఎట్లా తెలిసిందంటే ఎవరికైనా సాధ్యమే. లోకాలు ఉన్నాయి, ఎవరికైనా సాధ్యమే. దాని దగ్గర నీ చైతన్యము, నీ ఆరా, నీ కథ, నీ సాధన, నీ జ్ఞానము, నీ సత్యము ఎంతో నీవు పెట్టాలి. దానికి అంత బరువు పెట్టాలి. ఆ బరువు పెట్టినప్పుడు ఎవరికైనా తెలుస్తుంది. మనం సంపాదించిన డబ్బులు, ఆస్తులు ఇక్కడ వరకే పరిమితం. మనం సంపాదించిన ఆస్తులు, డబ్బులు ఇక్కడ వరకే పరిమితం. ఒక స్థాయికి మించి సంపాదించింది ఏది కూడా నువ్వు అనుభవించలేవు. ఒక స్థాయి సంపాదించింది ఏది కూడా నువ్వు అనుభవించలేవు. సరికదా, మనతో కూడా తీసుకోపోలేము. మరి అన్న సత్యం మనకి తెలిసిందే, ఎవరికైనా తెలిసిందే. ఇదంతా కూడా నేనేం తీసుకుపోలేదనేది అన్న అనుమానం మనకు కలుగుతుంది. శారీరకంగా, మానసిక, సాంఘిక తలాల కనీసం ఆ సమయం నుండి అయినా ఆత్మపరమైన సాధనం అది ఇప్పుడు తెలుస్తుంది. ఇదేం నేనేం తీసుకెళ్ళను. మరి ఎందుకు తపన పడుతున్నావు, ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ చేయటానికి ఆత్మపరంగా నీలో ఒక భగవంతుడు ఉన్నాడు. వాడికి తిండి ఏంటి, వాడికి ఏం చెయ్యాలి, ఎంతసేపు ధ్యానం చేయాలి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఏమి చదవాలి, అది ఇస్తేనే కదా వాడికి నీకు ఇదయ్యేది. అంటే రోజు కొంత సమయం ధ్యాన సాధన, జ్ఞానం పొందించుకోవటం, దృష్టి పెట్టాలి. వెంటనే మనల్ని బాధల్ని విముక్తి కలిగి చేస్తుంది. అంటే జీవ పరిణామం క్రమాన్ని అర్థం చేసుకోవాలి. అంటే మనకన్నా చిన్న జీవులు, బలం లేని ప్రాణాలను జివ్వ చేపలించడం కోసం పట్టి నిర్దాక్షిణ్యంగా చంపి తినటం వల్ల ప్రధానంగా చెడు చేస్తే చెడు కర్మ, చంపితే చంపబడతాము. మాంసాహారం రాక్షసాహారము, శాకాహారం శ్రేష్ఠాహారము. జీవిత జయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంతేకాక ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే నాలుగిట్లో బ్రతకాలి. ధర్మం అంటే ఏంటి, అర్థం అంటే ఏంటి, కామం అంటే కోరికలు, మోక్షాలు అనే వాటిలో కూడా బ్రతకాలి అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోవటం వల్ల ఈ నాలుగిటికి పెట్టాల్సిన సమయం ఏ రెండింటికో పెట్టడం వల్ల అతి సర్వత వజ్జేత అనే మరో సిద్ధాంతాన్ని దొరికిన వాళ్ళం అవుతాము. సరైన జీవిత జయం అన్నది ధ్యానం ద్వారానే తెలుస్తుంది. సరైన జీవిత జయం ధ్యానం తెలుసు. అన్నదా శరణన్నాస్తి. ఇక్కడ గురువులు కేవలం దారి మాత్రమే చూపగలరు. మనకు జీవిత ధ్యాయాన్ని మనమే తెలుసుకొని, మనకు తగిన జీవిత ప్రణాళిక మనమే తయారు చేసుకొని కార్మోకులు కావాలి. అంటే ఆధ్యాత్మిక తాపం నుండి మనం బయటపడాలి. ఇది మాస్టర్స్ ఈ మూడు ఈరోజు టాపిక్. అంటే ఫస్ట్ టాపిక్ ఏం చెప్పాను, ఈ భూమి మీద నేర్చుకోవటానికి, తెలుసుకుంటానికి ఏమీ లేదన్నంత వరకు ఎవరైనా సరే, నేను కాదు ఎవరైనా
ఆ అవకాశాన్ని విడవటానికి వీల్లేదు. 2, నీకు ఒక ఆలోచన వచ్చింది అంటే నువ్వు చేయగలిగితేనే నీకు వస్తుంది. దాన్ని నువ్వు కనుక పక్కన పెడితే పదే పదే నీ ఎమ్మడి పడుద్ది. 3, మౌలికమైన అజ్ఞానమే మన బాధలన్నిటికీ కారణము. ఏ బాధ ఉన్నా కానీ కంప్లీట్గా మనలో అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానాన్ని మనము ఎట్లా వస్తుంది? అజ్ఞానము అంటే దాన్ని తగ్గ జ్ఞానాన్ని మనం ఇవ్వాలి. దాని తర్వాత ఇందాక ఆధ్యాత్మిక చెప్పం, ఆది భౌతిక తాపం. ఇంకొక 2 నిమిషాలు దాని గురించి తెలుసుకోండి. నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అయినప్పటికీ జీవితం అనే బాటల శరీరం నుండి కలిగే బాధలు పక్కవారి నుండి ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక తాపం అంటే 9%. రాసుకోండి. 100%లో 90%లో ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపం 9%. అంటే ఇప్పుడు ఒక షుగరు ఉంది, అప్పుడప్పుడు హెచ్చు తగ్గులు వచ్చిందంటే నువ్వు సరైన రీతిలో లేవు అని ప్రతిదీ టచ్ చేస్తుంటుంది. లోకాన్ని ఉద్దేశించేది అనేది మన ఇంటికి వచ్చిన ఒక అతిథి వంటిది. మనం ఆహ్వానించి ఆదరించిన కాలం అది మనలోనే ఉంటుంది. ఏ రోజైతే మనం దాని పట్ల సుంకుమ లేదా అతిథి మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. రోగం మనలో ఉండాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవాలి. దాని చేతిలో ఏమీ లేదు. ఎవరు చెప్పారు? పరమహంస యోగానంద చెప్పారు. ఒక ఇంటికి చుట్టం వస్తే నువ్వు ఎట్లయితే పంపిస్తావో అట్లానే నీ రోగాన్ని నువ్వు ఉంచుకోవాలా, వాడిని బయటికి పంపిస్తావు అనేది 9%. కాబట్టి ఈ రకంగా ఆధ్యాత్మిక ఆది భౌతిక తాపం అనేది 9% ఉంటుంది. లాస్ట్లో అనేది 1% ఆది దైవిక తాపం. ఇప్పుడు జరిగే కేరళ జరగని ఏది జరిగినా రేపొద్దున కల్లా ఏ మార్పు జరిగినా ఆది దైవిక తాపము. మనం చేస్తున్న అన్నీ కూడా ఈ ప్రక్షాళన కోసం ప్రకృతి దాంట్లో తీసుకొని పూర్తిగా ప్రక్షాళన అనేది జరుగుద్ది మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇవాళ మీ జూమ్ కళకళలాడుతుంది సుజాత మేడం. మీ జూమ్ కళకళలాడుతుంది ఇవాళ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.